బ్రేకింగ్ న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లాలో మహిళను వివస్త్రను చేసి జుట్టు కత్తిరించిన ఘటనలో 22 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనలో పాల్గొన్న వారిపై కేసు పెట్టామని పోలీసులు తెలిపారు. ప్రేమ జంట లేచిపోవడానికి సహకరించిందన్న ఆరోపణలతో తనపై దాడి చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసింది బాధితురాలు. బాలికను తీసుకెళ్లిన అబ్బాయిపై పోక్సో కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. వైష్ణవి అనే కాకుండా నేనేమో చెప్పి పంపిస్తున్నానని వాళ్ళ రిలేషన్ అంతా వచ్చి కొట్టి నాకు ఇట్లా జుట్టు అంతా కట్ చేసి బట్టలన్నీ తీసేసి అంతా వైఎస్ఆర్ఎండే సార్, అంతా వైఎస్ఆర్ఎండే సార్ వచ్చింది. ఒక్కరు కూడా ఏరే వాళ్ళైతే ఎవరు లేరు, కావాల్సిందిగా వచ్చి కొట్టినారు సార్. నేనైతే అసలు దాంట్లో వాళ్ళ లేక ఎంట్రింగ్ అయితే పోయింది లేదు సార్. వారం రోజుల నుంచి లేనిది ఈ రోజు ఎట్లా చూస్తారు సార్ వాళ్ళ ఇంటి దగ్గరికి. వాళ్ళ పాప వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చింది, అయినా వచ్చి కొట్టినారు సార్. ఎట్లంటే అట్లా ఒక ఆడ మనిషిని ఎట్లా కొట్టకూడదు అట్లా కొట్టినారు సార్. నాకు అసలు నేను ఊర్లో తల ఎత్తుకొని తిరిగే కూడా నాకు లేదు. నేను అసలు బయటకు వచ్చే కూడా నాతో కాలేదు సార్. కడుపు అంతా నొప్పిస్తుంది సార్, కడుపుని తొక్కినారు. ఏదో మీరే నాకు న్యాయం చేయండి సార్. నాకంటూ మా అమ్మ మా నాయన నాకు ఎవ్వరూ లేరు సార్. మా ఆయనకైతే ఏమీ తెలియదు. ఎవరెవరు చేశారు చెప్పు, మీరు చెప్పు. ఇద్దరు పేర్లు చెప్పు. శంకర, లక్ష్మీదేవి, వైష్ణవి, సుందరమ్మ, రమణ వాళ్ళంతా వచ్చినారు సార్.